హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇయ్యకూడదు అనుకున్నా. కానీ తప్పనిసరిగా వాయిస్ ఓవర్ ఇయ్యాల్సొచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఆదివారం కాబట్టి పిల్లలు గోల గోల చేస్తున్నారు. మా పిల్లలైతే ఆ రోజు ఇంట్లో ఉండండి, ఎళ్ళొద్దు, ఈవినింగ్ ఆడుకుందురులే అని చెప్పన్నా. కానీ నా కళ్ళు కప్పేసి ఎప్పుడు వెళ్ళిపోయారో బయటికెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఆ రోజు మార్నింగ్ వచ్చేసి నేను సేమియా అయితే చేశానండి. ఇంకా సేమియా యేసుకొని తింటున్నాను. దాంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేయలేదు. నేను నేతిలో చక్కగా ఫ్రై చేసి పక్కన పెడితే మా పిల్లలు తినేసారు. ఇంక అందుకని చెప్పి ఎయలేదండి. అయిపోయిందింకా. ఇప్పుడైతే తినేసిన తర్వాత క్యాప్సికమను, వంకాయ చేద్దామని చెప్పి ఈరోజు ఫ్రైలాగా చేద్దామని చెప్పి అనుకున్నా. సండే స్పెషల్ ఏముంది, చికెన్ గానీ ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి అనుకుంటారేమో. కానీ నాకు ఫస్ట్ టైమ్ ఈ కర్రీ నేను చేయడం. అందుకని ఇది నాకు చాలా స్పెషల్ అండి. ఈరోజు ఆదివారం కూడా స్పెషల్ ఏమొచ్చిందంటే వంకాయ, క్యాప్సికమ్ ఫ్రయ్యి. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. ఇంక మార్నింగ్ అయితే మా వారు డ్యూటీకెళ్ళిపోయారండి. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే చికెన్ కర్రీ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడైతే క్యాప్సికమ్, వంకాయ ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. చాలా బాగొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఆయిల్‌లో ఉల్లిపాయలు వేసేసుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకొని, అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, పచ్చి వాసన మొత్తం పోయేదాకా బాగా ఫ్రై చేయండి. ఇంకా అది అడుగు అంటకుండా మీరు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. నాకైతే కొంచెం లైట్‌గా అడుగంటింది. ఇప్పుడైతే క్యాప్సికమ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది కూడా మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత ఈ క్యాప్సికమ్ అనేది వేసేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. ఎందుకంటే క్యాప్సికమ్‌లో ఒక రకంగా ఒకలాంటి స్మెల్ ఉండిద్ది కదండీ! క్యాప్సికమ్ ఫ్లేవర్ అని తెలుస్తూ ఉంటది. ఆ వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడైతే వంకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం 2 బాగా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేయండి. మీరు గమనిస్తున్నారు గదా! నేను ఫ్రై చేసేటప్పుడు నాకు తెలియకుండా ఆయిల్ అనేది ఎక్కువ పడిపోయిందండి. ఎందుకంటే ఫోన్‌లో చూస్తా నేను కళాయిలో వేశాను. అది బంగాళదుంప పకోడీ చేశాను కదా! అది కొంచెం ఆయిల్ ఉంది గదా! ఆ ఆయిల్ వచ్చేసి దీంట్లో వేశాను ఈ కర్రీలో. తెలియకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చేసింది. అందుకనే కొంచెం తీసి పక్కన పెట్టేశాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేసేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. నాకు కొంచెం లైట్‌గా అడుగంటిందండి. కానీ మాడలేదు. మసాలా ఉంటది కదా! అది కొంచెం అడుగంటింది అంతే. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది కదా! దీంట్లో వచ్చిన ఆయిల్ కూడా నేను తీసేసానండి. నెక్స్ట్ ఈవినింగ్ కర్రీ చేస్తాను కదా! దాంట్లో అయితే నాకు యూజ్ అయిద్దని చెప్పి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి బట్టలైతే నానబెట్టాను. బట్టలు కూడా ఉతకాలని చెప్పి బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను. బట్టలు ఉతికేసిన తర్వాత మా వారొచ్చారు. ఆ రోజు ఆదివారం కదా! టీవీ న్యూస్‌లో కానీ, ఫోన్‌లో కానీ మాకొకటే వార్తలొస్తున్నాయి. మెసేజ్‌లు పంపిస్తున్నారు. మీ ఏరియాలో వానలొస్తాయి జాగ్రత్తగా అది ఇది అని చెప్పి అంటున్నారు. అప్పటికే చాలా మబ్బుగా ఉంటుంది ఆ రోజు. అలాగే ఒక్క పని కూడా చేయబుద్ధి కాలేదండి. అందుకని వీడియో కూడా నేను ఆ రోజు మొత్తంది నేను చూపించట్లేదు. నేను కూడా ఇంట్లో చెయ్యాలా వద్దా అనుకుంటూ చేశాను పని. అందుకనే బట్టలను ఎలాగో నానబెట్టేసాను కాబట్టి ఉతకడం తప్పదు కదా! ఉతికేసాను ఆ రోజు ఎలా అయినా సరే పనయిపోయింది. బట్టలు ఉతికేసి అన్నం తినేసాము. ఈ కర్రీ వచ్చేసి ఎవరికి వాళ్ళు పెట్టేసా. మా అమ్మాయికి మాత్రం పచ్చడి కావాలని చెప్పి పచ్చడైతే యేసుకుంది. టమాటా పచ్చడి. మేమైతే క్యాప్సికమ్, వంకాయ అయితే వేసుకొని తింటున్నామండి. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. బావుందనుకుంటూ తిన్నారు. మా బాబు ఒక ముద్ద నోట్లో పెట్టగానే అబ్బో! బావుంది అంటున్నాడు. అసలు తిన్న కూడా తినలేదు. ఇది కర్రీ అయితే నిజంగానే చాలా బాగుంది. తినేటప్పుడు వంకాయ అని, క్యాప్సికమ్ అనేది ఏం తెలీదు. తినేటప్పుడు తింటానే ఉంటాం. అలా కొంచెం గుజ్జుగా, గ్రేవీగా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చిద్ది. ఇప్పుడైతే అన్నం తినేసిన తర్వాత వీడియో ఏం తీయలేదండి. నేను కాసేపు పడుకున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి చికెన్ అయితే తీసుకొచ్చారు. వాతావరణం కూడా చల్లగా ఉంది. వాన పడుతుందా లేదా అన్నట్టుంది మబ్బు మబ్బుగా. వేడి వేడిగా చికెన్ అలాగే పలావ్ అయితే చేశానండి.
నాకైతే ఆ రోజు ఎందుకో చేయాలనిపించి చేశాను. లేకపోతే చేసేదాన్ని కూడా కాదు. ఇంకా సరే అని చెప్పి ఇది చేసేసాను. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనంతా చేసేసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం ఒక కాసేపు అలా పడుకున్నా. ఇంక పిల్లల గోలకి మళ్ళీ లేసిపోయాను. ఇంక ఇప్పుడైతే మొత్తం ఇంట్లో పనంతా పూర్తి చేసేసుకున్నాను. ఇంక పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా నేను అలాగే బయటకొచ్చాను. ఎలా ఉందని చెప్పి. చాలా చల్లగా ఉందండి నిజంగా. ఇంక బయట కూడా బట్టలు ఎప్పటికో ఆరుతాయి అని చెప్పి ఇంక నీళ్ళు మొత్తం కారిన తర్వాతే నైటే ఆరేసేసాను. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. ఇంక ఇంట్లోకి కూడా వచ్చేసాను. ఇంక తలుపు తాళం వేసేసి ఇంట్లోకి వచ్చేసానండి. ఇంక ఇంట్లో అయితే అన్నం అయితే కొంచెం లైట్‌గా తడుంది. ఇంక అందుకని చెప్పి సిమ్‌లో పెట్టేసాను. ఇంకా అప్పటికి మా వారైతే 'బిగ్ బాస్' చూస్తున్నారు. ఇంకా టైం వచ్చేసి ఇక టైం తప్పండి. 6 అయింది కదా! 6 అవ్వలేదు అప్పటికి టైము. 9:30 అలా అవుతుంది. ఆ బ్యాటరీ అనేది పోయింది ఇంకా. ఇప్పుడైతే అన్నం వేసుకొని ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తా కూర్చున్నా. వేడి వేడి అన్నం, పలావు అలాగే చికెన్ కలుపుకొని తింటుంటే ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి. ఇంక మా పిల్లలు కూడా తినేశారు. ఇంక నేను కూడా తినేసి లాస్ట్‌లో పెరుగన్నం వేసుకొని తిన్నాను. చాలా బాగొచ్చిందండి. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మీకు కూడా మీ సండే ఏమేమి స్పెషల్ చేశారనేది నాకు కామెంట్‌లో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే చూడండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.